ఈరోజు రవ్వ కేసరి ఎలా చేయాలో చూద్దాం. దానికోసం నెయ్యి, 1 కప్పు బొంబాయి రవ్వ, 3/4 కప్పు చక్కెర, 4 కప్పుల నీళ్ళు, 4 ఇలాచి, ఫుడ్ కలర్ ఆప్షనల్. ఇప్పుడు తయారీ చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అందులో మనం తీసుకున్న బొంబాయి రవ్వ వేసుకొని వేయించుకోవాలి దోరగా. ఇప్పుడు రవ్వ వేగేలోపు మనం నీళ్లు వేడి చేసి పెట్టుకుందాం. దానికోసం స్టవ్ వెలిగించి మనం తీసుకున్న 4 కప్పుల వాటర్ని వేడి చేసుకోవాలి. అవి వేడి అయ్యేలోపు మనం రవ్వని వేయించుకోవాలి బాగా. ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న ఇలాచీ వేసి దాన్ని కూడా వేయించుకోవాలి. ఇప్పుడు రవ్వ వేగిపోయింది. మనం ఇప్పుడు సిమ్లో పెట్టుకొని నీళ్ళు కూడా మరిగిపోయాయి. వీటిని ఆఫ్ చేసుకొని నీళ్ళని నిదానంగా దాంట్లో వేసుకోవాలి. ఒకేసారి వేయకూడదు, కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఖచ్చితంగా. ఇందులో మనం తీసుకొని ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత మనం తీసుకున్న చక్కెరని ఇలా వేసుకొని ఇది కూడా బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉంటే వేసుకోండి, నేను ఇక్కడ వేయట్లేదు. ఇప్పుడు చక్కెర వేసుకున్న తర్వాత ఇలా మంచిగా ఉడికించుకున్నాక కొంచెం చివరిగా నెయ్యి వేసుకొని ఇలా ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మన కేసరి రెడీ అయిపోయింది. సూపర్ అండ్ ఈజీ రెసిపీ.